నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక అమెరికా ఇరాన్ మధ్య నెలల తరబడి సాగిన ఉద్రిక్తతలు ఇప్పుడు కాస్త చల్లబడుతున్నట్లు కనిపిస్తున్నాయి ప్రపంచాన్ని యుద్ధ భయాలతో వణికించిన ఈ సంక్షోభం చివరకు చర్చల వైపు మళ్లుతున్న సంకేతాలు ఇస్తోంది అమెరికా ఇరాన్ మధ్య జరిగిన పరిణామాలను కేవలం రెండు దేశాల మధ్య వివాదంగా చూడలేం ఇది ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేసిన భౌగోళిక రాజకీయ సంఘటనగా చెప్పాలి కొన్ని నెలల క్రితం వరకు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేది హర్ముజ్ జలసంధి చుట్టూ యుద్ధ నౌకలు తిరుగుతున్నాయి డ్రోన్ల కదలికలు పెరిగాయి చమురు ట్యాంకర్లపై దాడుల వార్తలు వినిపించాయి ఒకవైపు అమెరికా తన సైనిక ఉనికిని పెంచుతుండగా మరోవైపు ఇరాన్ కూడా వెనక్కి తగ్గే పరిస్థితిలో కనిపించలేదు ప్రతిరోజు ప్రపంచ మార్కెట్లు ఆందోళనతో ఉండేవి ఈ రోజు ఏమవుతుందో రేపేం జరుగుతుందో అన్న అనిశ్చితి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను వెంటాడింది ఈ ఉద్రిక్తతల వెనుక ఉన్న అసలు కారణాలు చాలా లోతైనవి అమెరికా ఇరాన్ మధ్య విభేదాలు నిన్న మొన్నటి కథ కాదు దాదాపు 4 దశాబ్దాలుగా ఈ రెండు దేశాలు పరస్పరం అనుమానాలు ఆరోపణలు ఆంక్షలు ప్రతీకార చర్యలతో ముందుకు సాగుతున్నాయి ముఖ్యంగా ఇరాన్ అణు కార్యక్రమం అమెరికాకు ఎప్పటినుంచో ఆందోళన కలిగిస్తున్న అంశం ఇరాన్ అణు ఆయుధాల తయారీ దిశగా అడుగులు వేస్తోందని అమెరికా భావిస్తుండగా తమ కార్యక్రమం పూర్తిగా శాంతియుత ప్రయోజనాల కోసమేనని ఇరాన్ చెబుతోంది ఈ భేదాభిప్రాయాలే ప్రపంచాన్ని కొత్త సంక్షోభంలోకి నెడుతున్నాయి ఈసారి పరిస్థితి మరింత క్లిష్టంగా మారడానికి కారణం హర్ముజ్ జలసంధి హర్ముజ్ ప్రాంతంలో సైనిక కదలికలు పెరగటం మొదలైన వెంటనే చమురు ధరలు ఎగబాకాయి మార్కెట్లలో ఆందోళన పెరిగింది పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరించడం ప్రారంభించారు అమెరికా ఈ సమయంలో ఇరాన్ పై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచేసింది ఆంక్షలను కఠినతరం చేసింది విదేశాల్లో ఉన్న ఇరాన్ నిధులపై నియంత్రణ కొనసాగించింది చమురు ఎగుమతులపై పరిమితులు విధించింది ఇరాన్ ఆర్థిక వ్యవస్థను ఒత్తిడిలోకి నెట్టడం ద్వారా చర్చలకు తీసుకురావాలన్న వ్యూహాన్ని అనుసరించింది అయితే ఇరాన్ కూడా మౌనంగా కూర్చోలేదు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూనే తన అణు కార్యక్రమాన్ని కొనసాగించింది ప్రాంతీయంగా తన ప్రభావాన్ని తగ్గించుకోలేదు దీంతో పరిస్థితి రోజు రోజుకు మరింత సంక్లిష్టంగా మారింది ఈ ఉద్రిక్తతల ప్రభావం మొదట కనిపించింది చమురు మార్కెట్లోనే చమురు ధరలు పెరగటం ప్రారంభమైంది దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరల రూపంలో కనిపించింది రవాణా ఖర్చులు పెరిగాయి విమానయాన రంగంపై అదనపు భారం పడింది అనేక దేశాల్లో ద్రవ్యోల్బణ ఒత్తిడులు పెరిగాయి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే పలు సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో ఈ సంక్షోభం మరో భారంగా మారింది భారత్ వంటి దేశాలకైతే ఈ పరిస్థితి మరింత సవాల్గా మారింది ఎందుకంటే భారత్ తన చమురు అవసరాల్లో ఎక్కువ భాగాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగితే దాని ప్రభావం నేరుగా దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతుంది పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరుగుతాయి వాటి ప్రభావం ప్రతి వస్తువు ధరపై కనిపిస్తుంది అందుకే అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలను భారత్ ఎంతో జాగ్రత్తగా గమనిస్తోంది ఈ నేపథ్యంలో ఒమన్ సముద్ర తీర ప్రాంతంలో జరిగిన ఘటన ఒక కీలక మలుపుగా మారింది సముద్ర భద్రతపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి అంతర్జాతీయ వాణిజ్య మార్గాలు ప్రమాదంలో పడుతున్నాయనే భావన పెరిగింది అనేక దేశాలు ఇరుపక్షాలపై ఒత్తిడి పెంచాయి ఉద్రిక్తతలను తగ్గించాలని కోరాయి యుద్ధం మరింత విస్తరిస్తే దాని ప్రభావం కేవలం మధ్యప్రాచ్యానికే పరిమితం కాదని హెచ్చరించాయి ఈ పెరుగుతున్న అంతర్జాతీయ ఒత్తిడి మధ్య ఇప్పుడు అమెరికా ఇరాన్ చర్చల దిశగా కదులుతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి అయితే చర్చలోకి రాబోతున్న అంశాలు చిన్నవి కావు ఇరాన్ కు చెందిన ఫ్రీజ్ అయిన నిధుల విడుదల ఆర్థిక ఆంక్షల సడలింపు అణు కార్యక్రమంపై నియంత్రణలు అంతర్జాతీయ పర్యవేక్షణ వ్యవస్థ ప్రాంతీయ భద్రతా అంశాలు వంటి అనేక క్లిష్టమైన ప్రశ్నలు ఇంకా పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నాయి ఇప్పుడు ప్రపంచ మార్కెట్లు మాత్రం కొంత ఊరట పొందుతున్నాయి హర్ముజ్ ప్రాంతంలో పరిస్థితులు కుదుటపడుతున్నాయనే వార్తలతో చమురు ధరలపై ఒత్తిడి తగ్గింది పెట్టుబడిదారులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు అనేక దేశాల ఆర్థిక మంత్రిత్వ శాఖలు కూడా ఉపశమనం వ్యక్తం చేస్తున్నాయి కానీ ఈ ఉపశమనం శాశ్వతం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఎందుకంటే అసలు సమస్యలు ఇంకా అలాగే ఉన్నాయి చరిత్రను పరిశీలిస్తే అమెరికా ఇరాన్ సంబంధాల్లో ఇటువంటి పరిస్థితులు ఎన్నోసార్లు వచ్చాయి చర్చలు జరిగాయి ఒప్పందాలు కుదిరాయి కొన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ వివాదాలు మొదటికొచ్చాయి అందుకే ప్రస్తుతం కనిపిస్తున్న శాంతి సంకేతాలను ఎవరూ అంతిమ పరిష్కారంగా చూడడం లేదు ఇది కేవలం మరో దశకు మారుతున్న ప్రక్రియగా మాత్రమే భావిస్తున్నారు మొత్తానికి 100 రోజుల ఉద్రిక్తత తర్వాత అమెరికా ఇరాన్లు మళ్లీ మాట్లాడుకోవడానికి సిద్ధమవుతున్నాయి ప్రపంచం కూడా అదే కోరుకుంటోంది ఎందుకంటే యుద్ధాలు మొదలయ్యేది కొన్ని నిమిషాల్లోనే కావచ్చు కానీ వాటి ప్రభావం మాత్రం తరాల పాటు కొనసాగుతుంటుంది రాజకీయ నాయకులు చర్చలతో ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు దేశాలు కొత్త వ్యూహాలు రూపొందించుకోవచ్చు కానీ ప్రతి సంక్షోభం చివరికి సాధారణ ప్రజల జీవితాలనే ఎక్కువగా ప్రభావితం చేస్తుంది అందుకే ఇప్పుడు ప్రపంచం ఎదురు చూస్తున్నది ఏమిటంటే ఈ చర్చలు నిజమైన శాంతికి దారితీస్తాయా లేదంటే పశ్చిమాసియా రాజకీయాల్లో మరో పెద్ద తుఫాను రాకముందు వచ్చిన నిశ్శబ్దమా అన్నది తేలాల్సి ఉంది